30 అడుగుల లోతైన బావి, అందులో పడి విలవల్లాడుతున్న ఏనుగుపిల్ల, చుట్టూ చిమ్మ చీకటి. జేసీబీలతో తవ్వితే బావి కూలి ఏనుగుపిల్లపై పడే ప్రమాదం ఉంది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒడిశా అటవీశాఖ అధికారులు తమ మేధస్సుకు పదును పెట్టారు. కొన్ని వందల ఏళ్ల నాటి ఆర్కిమెడిస్ సూత్రం ఉపయోగించి గున్న ఏనుగును క్షేమంగా బయటకు తీశారు. శుక్రవారం రాత్రి కెందుఝర్ జిల్లా బనజోడి గ్రామంలోని ఓ పాడుబడిన బావిలో ఏనుగుపిల్ల పడిపోయింది. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఏనుగుపిల్ల భారీగా ఉండటంతో దానిని తాడుతో లాగడం అసాధ్యమని గుర్తించారు. అప్పుడు వారు ఒక వినూత్న ఆలోచన చేశారు. ఆర్కిమెడిస్ సూత్రం ప్రకారం ఏదైనా వస్తువు నీటిలో ఉన్నప్పుడు దానిపై పైకి నెట్టే బలం పనిచేస్తుంది. దీనిని ఆధారంగా చేసుకుని అధికారులు 2 భారీ పైపుల ద్వారా బావిలోకి వేగంగా నీటిని నింపారు. బావిలో నీటి మట్టం పెరుగుతున్న కొద్దీ ఏనుగుపిల్ల నెమ్మదిగా పైకి తేలడం ప్రారంభించింది. నీరు బావి అంచు వరకు రాగానే ఏనుగుపిల్లను సులభంగా జేసీబీ సాయంతో గట్టుపైకి చేర్చారు. చదువుకున్న చదువును క్షేత్రస్థాయిలో అద్భుతంగా అమలు చేసిన అధికారుల తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి. సైన్స్ అంటే కేవలం పుస్తకాల్లో ఉండేది కాదు, ప్రాణాలు కాపాడేది కూడా అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ రెస్క్యూ ఆపరేషన్ వీడియో ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది.